రెట్టింపు ఉత్సాహంతో మీరు అరుదైన కాలేయ సంబంధిత వ్యాధితో ఎదుగుదల మందగించిన 7 ఏళ్ల చిన్నారి యశ్వంత్కు శేరిలింగంపల్లిలోని మెడికవర్ ఉమెన్ మరియు చైల్డ్ హాస్పిటల్స్ వైద్యులు అత్యంత క్లిష్టమైన లాప్రోస్కోపీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి కొత్త జీవితం అందించారు. భారీ ప్లీహం, తీవ్రమైన రక్తహీనత వంటి సమస్యతో బాధపడుతున్న బాలుడు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నాడని, రాబోయే రోజుల్లో అతని ఆరోగ్యం ఎదుగుదలతో గణనీయమైన మెరుగుదల కనిపించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. I congratulate the entire team and operation తర్వాత PHC లో బాబుని మేనేజ్ చేసి ఈరోజు డే 5 ఇంటికి వెళ్తున్నాడు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ మెడికవర్ ఆర్గనైజేషన్. సార్ చెప్పినట్టు సర్జరీ చేసిన తర్వాత సర్జరీకి ముందు మేము తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే జనరల్గా స్క్రీన్ ఏంటంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో సర్జరీ ప్లాన్ చేసే ముందే దానికి కావాల్సిన అంటే స్క్రీన్ తీసేసినప్పుడు వచ్చే స్పెసిఫిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే న్యూమోకోకల్ కానీ మెనింగోకోకల్ కానీ కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. సో దానికి మనం ఏం చేసామంటే వ్యాక్సినేషన్ కవర్ చేసాం ముందే, సర్జరీకి ముందే వ్యాక్సిన్స్ ఇచ్చి ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ ఫ్యూచర్లో రాకుండా ప్రివెంట్ చేయడానికి ఫ్లూ వ్యాక్సిన్ ఇచ్చాం, దాంతోపాటు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ ఇచ్చి మనం బ్లడ్ తెచ్చుకున్నాం, సార్ చెప్పినట్టు పెయిన్కి ఎపిడ్యూరల్ పెట్టుకున్నాం. అండ్ ఓవరాల్ త్రూఅవుట్ ద సర్జరీ బీపీ కంటిన్యూస్గా మానిటర్ చేసి వైటల్స్ అన్ని స్టేబుల్గా ఉండేలాగా. ఇట్ వాజ్ ఎ టోటల్ 5 hours surgery. Throughout we managed it very well. It was a successful surgery. Finally we could complete it laparoscopically only, and it was a good case.